ఏప్రిల్ 24 దేవుని వాగ్దానం. నిశ్చయముగా నీకు మేలు కలుగును. కీర్తనలు 128:2. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఆశీర్వదించి చక్కటి సమయాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక నూతన దినము అనుగ్రహించినందుకు దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపలో మనం సంతోషముతో, ఆనందంతో ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునిలో మనమందరం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ప్రభు మనల్ని ఎంతో ఆశీర్వదించి మనకి ప్రతి విషయంలో కూడా ఆనందకరమైన జీవితాన్ని అనుగ్రహించడానికి ఆయన ఎప్పుడు ముందుండే దేవుడు. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనిస్తే, నేను నీకు మేలు అనుగ్రహిస్తాను. మేలుకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ప్రభువు ఇష్టత చూపుతూ ఉన్నాడు. మేలుతో మనలను తృప్తిపరిచే దేవుడు. నిశ్చయముగా నేను మేలు కలగజేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ గొప్ప మేలును మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మేలుతో మనలను ఆశీర్వదించే దేవుడు. చాలాసార్లు మేలు కొరకు ఎదురు చూసేవారు అనేక మంది లేకపోలేదు. మనలో ప్రతి ఒక్కరు కూడా మేలును పొందుకోవాలని, మేలును కలిగి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసే వారంగానే ఉంటాం. అయితే ప్రభువు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏం మేలు కలుగుతుందో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు ఇచ్చే వాగ్దానం, నిశ్చయంగా నీకు మేలు కలుగుతుంది. అయితే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళాలని, ఆయన వైపుకు తిరగాలని, ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనము మేలు పొందుకోవడానికి దేవుని యొక్క కోరికను నెరవేర్చే వారంగా ఉండాలి. ఆయనతో కలిసి ప్రయాణం చేసే వారంగా ఉండాలి. అప్పుడు మనలను ప్రభు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, తన మేలులతో తృప్తిపరుస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, మేలులు పొందాలని ఆశతో ఎదురు చూస్తున్న నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలులను అనుగ్రహించండి. వారిని మీరు బహుగా దీవించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, ఏ పనులైతే తలపెట్టారో వాటన్నిటిలో వారికి విజయం దయచేయండి. నేటి ఆశీర్వాదాలతో బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలతో బలపరచండి. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని రక్షణ ఆనందంతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.